హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను చికెన్ పచ్చడి చేసి చూపిస్తున్నానండి. నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే అందరికీ ఈజీగా ఉండాలి. మనము చికెన్ పచ్చడి పెట్టడం అంటే పెద్ద కష్టంగా ఉంటుంది, చికెన్ పచ్చడి చేయడం రాదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. అలా కాకుండా ఒక్కసారి నా వీడియోని చూడండి, మీరు కూడా చక్కగా ఈజీగా సింపుల్గా చేసేసుకుంటారు. ఇది ఎలా చేసుకోవాలి అంటే, ముందుగా చికెన్ని నేను 1/2 kg చికెన్ తెప్పించానండి. 1/2 kg చికెన్ని ముందుగా క్లీన్ చేసేసి దీంట్లో పసుపు ఉప్పు వేసేసి పక్కకు పెట్టేసుకోవాలంటే ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత డ్రై ప్యాన్లో ఇలా వేసేసుకొని దీన్ని మనం మూత పెడుతూ మనం ఫ్రై చేసుకున్నామంటే ఇందులో వాటర్ అంతా మనకి చక్కగా అబ్జర్వ్ అయిపోతుంది. మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా, చికెన్లో వచ్చే వాటర్ అంతా పీల్చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఇంత అని చెప్పను, ఎందుకంటే ఆయిల్ కొంతమంది తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు. నేనైతే మీడియంగా వేసానండి. ఇలాగ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. మరీ మనం గట్టిగా కాకుండా మనం మీడియంగా ఉండేలాగా ఫ్రై చేసుకుందాము. అప్పుడే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 3 నెలలు నిల్వ ఉంటుంది. అదే బయట పెట్టుకుంటే మాత్రం ఒక 1 మంత్ పైగానే నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి వేసి చక్కగా మెత్తగా నూరి ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ వేసుకున్నానండి నేను. ఇలా వేసేసుకొని మనం ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుందాం చికెన్తో పాటు. ఇలా ఫ్రై చేసుకొని మనకి చికెన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయకండి. ఇలా కొంచెం మనకి కలర్ చేంజ్ అయితే బాగుంటుంది. అలాగని చెప్పి మరీ దోరగా ఉన్నప్పుడు తీసారంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులుగా ఉండదు. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనకి ఇది అంతా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి స్పైసీ నేను యాడ్ చేసి చూపిస్తున్నాను. ముందుగా కారం వేసుకున్నానండి, తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ఎంత తినగలుగుతారో అంత టేస్ట్ని బట్టి వేసుకోండి. కారము, సాల్ట్, ఆ తర్వాత ఇందులోకి ధనియాల పొడి అండి. ధనియాల పొడి ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే గరం మసాలా అండి. గరం మసాలా కూడా నేను ఏం వేసుకున్నానంటే ధనియాలు, అలాగే వెల్లుల్లి, ఇందులో ఇలాచి, లవంగా, దాచిన చెక్క వేసి ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ గరం మసాలా ఇందులో వేసేసి ఒక్కసారిగా ఇలా కలిపేసుకుంటున్నాం. మనం ఇందులో ఆవపిండి, మెంతిపిండి ఏమీ వేయట్లేదండి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఉంటుంది. లాస్ట్ ఫైనల్గా మనం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుంటున్నాము. నేనైతే ఒక 2 లెమన్స్ ఇలా పిండేసి వేసుకుంటున్నాను. ఇలా వేసేసి ఒక్కసారి కలిపేసి ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే తినండి. సూపర్గా ఉంటుందండి చికెన్ పచ్చడి. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. అంత బాగుంటుందండి. ట్రై చేయండి.